ఆశతో కొంతమంది హోంగార్డు కుటుంబాలు మీకు ఓట్లు వేసిండ్రు. మరి గాంధీ హాస్పిటల్లో మీరు మాట్లాడిన మాట తప్పి వాళ్ళని పర్మనెంట్ చేయకుండా 79 రూపాయలు పెంచి 1000 రూపాయలు చేసినామంటే అదేం అర్థమో అదేం లాజిక్ మాకు అర్థం కాలే. చనిపోయినటువంటి వాళ్లకు కారుణ్య నియామకాలు ఉన్నాయి, అవి మొత్తం ఆర్డర్స్ ఇస్తామనుకున్నాం, ఇవ్వలే. అసెంబ్లీలో చాలామంది మీ అధికారంలోకి వస్తే చిన్న చిన్న కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉద్యోగాలను తొలగించినటువంటి హోంగార్డులను 1500 1400 అందరినీ మేము వెంటనే తీసుకుంటామన్నారు. మరి ఆ కుటుంబాలు కూడా మీకు ఓటేస్తే మరి అవన్నీ ఏమైనాయి? ఉట్టి మాటలేనా? ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్స్ అని వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పినటువంటి ఫైల్ తీసి వాళ్ళని వెంటనే పర్మనెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు ప్రమాణం చేసినటువంటి మాటను గుర్తుపెట్టుకొని వెంటనే వాళ్ళకు పర్మనెంట్ అయ్యేటట్లు హోంగార్డులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. రోస్టర్ సరిపోతే కూర్చునే పెట్టండి. ఒకవేళ రోస్టర్లో సరైనటువంటి సూటబుల్ క్యాండిడేట్స్ లేకపోతే తర్వాత మీరు చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు, వీళ్ళని వాడుకోవచ్చు, చేయండి. చనిపోయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వండి. రిటైర్డ్ అయినటువంటి హోంగార్డుకు 10 లక్షల రూపాయలు ఇవ్వండి. 35-40 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు ఎట్లా బతకాల? ఆయన చెమట రక్తం మొత్తం గవర్నమెంట్లు దారం చేసి ప్రజలకు దారబోసి ప్రభుత్వంలో పనిచేసి మరి ఉట్టి చేతులతో ఏం తిని బతుకుతాడు ఆ రోజు. ఇలా మీరు ఆరోగ్యశ్రీలు వెళ్తామంటున్నారు, అది కాదు. పోలీసు ఉద్యోగులకు పోలీసు అధికారులకు ఏ రకమైనటువంటి భద్రత ఉందో ఆరోగ్య భద్రత హోంగార్డులకు కూడా ఇవ్వాలా. స్పెషల్ పోలీస్ అసిస్టెంట్లుగా నియామకాల వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలా, పర్మనెంట్ చేయాలా. 10% ఇప్పుడున్నట్టు జీతభత్యాలకు మీరు 10% పెంచి ఇవ్వాలా. చనిపోయిన వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలా. ప్రమాదవశాత్తు మరి రిటైర్మెంట్ 10 లక్షలు ఇవ్వాలా. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలా. మరి మీరు దాదాపు 1500 మంది హోంగార్డులు మీరు తీసుకుంటామన్నారు గవర్నమెంట్ రాగానే. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చిన్న చిన్న కారణాలు వాళ్ళు తీసుకోలేకపోయారు. మేము కూడా వాళ్ళని తీసుకుందాం అనుకున్నాం. పోలీస్ అధికారులే రకరకాలుగా అడ్డగించారు. మరి మీరు చేస్తామన్నారు కదా, వెంటనే వాళ్ళకు కూడా చేయాలి. కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇచ్చినటువంటి ఇంకా మిగిలిపోయినటువంటి పెండింగ్ డిఏలు కూడా మిగతా డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలంటే అని చెప్పని